త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని విన్నటువంటి సీతమ్మ తల్లి కొంత ఉపశాంతిని పొందింది. సంతోషాన్ని పొందినటువంటి ఆ తల్లి తరువాత మళ్ళీ భయోద్వేగానికి లోనైంది. ఎందుకు భయోద్వేగం? అక్కడ రాక్షస స్త్రీలు కూడా ప్రణిపాతం చేసినట్లే కదా నిన్న చెప్పిన పరిస్థితిని బట్టి. మహర్షి వాల్మీకి రామాయణంలో కథ చెప్పడం ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లవాడు సరిగ్గా అర్థం చేసుకోలేడేమోనని ప్రతి విషయాన్ని వివరించిన తాతగారిలా చాలా అందంగా వివరణ చేస్తూ చెప్తారు. కాబట్టి ఆయన అంటారు, సారాక్షసీ మధ్యగతాచ భీరు వాగ్భిర్భృశం రావణతర్జితాచ కాంతార మధ్యే విజనీ విసృష్ట బాలీవ కన్యా విలలాప సీత రావణ తర్జితాచ. ఇప్పటికి రాక్షస స్త్రీలు మారి ఉండవచ్చు, కానీ మారవలసిన వాడు ప్రధానంగా ఒకడున్నాడు, ఆయన రావణాసురుడు. ఆయన మారతాడన్న ఆశ కూడా లేదు. ఇప్పటికి వాళ్ళు మౌనం వహించినా, ఇప్పటికి వాళ్ళు సీతమ్మ పట్ల ఆనుకూల్యతని ప్రకటించినా, ఆమెకి నమస్కరించినా, ఈ విషయం రావణాసురుడికి తెలిస్తే వాళ్ళని అక్కడి నుంచి తీసేస్తాడు. తీసేసి ఇంకా అంతకన్నా కఠినంగా ప్రవర్తించగలిగిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతాడు తప్ప, వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రానో, అక్కడ ఉన్న కొద్ది మంది మారినంత మాత్రానో, ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రానో త్రిజటా స్వప్న వృత్తాంతానికి ప్రభావితులై ఒక నమస్కారం చెయ్యడం వల్ల సీతమ్మ తల్లి జీవితంలో ఆవిడ ఉన్న పరిస్థితుల్లో ఒక మౌలికమైన మార్పు వస్తుంది అని చెప్పడం కష్టం. ఇది ఆవిడ పట్ల మీరు జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు ఆవిడ పూర్తి స్థాయిలో ప్రశాంతత పొందడానికి అనువైన వాతావరణము అనుగూడినట్లు కాదు. కారణం ఒక్కటే, మహర్షి చాలా స్పష్టంగా చెప్తుంటారు, సారాక్షసీ మధ్యగతాచ భీరు వాగ్భిర్భృశం రావణతర్జితాచ కాంతార మధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాప సీత. ఎవరో భయపెట్టి వెళ్ళిపోయారనుకోండి, చూడండి నేనేం చేస్తాను అని, చిన్నపిల్ల అది తలుచుకు భయపడుతుంది. ఇప్పటికి పరిస్థితి బాగున్నా, ఏం పర్వాలేదులే నాన్న, నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను కదా అన్నా పిల్ల దేనికి భయపడి ఏడుస్తుందంటే, రేపు నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నాన్నగారండి మీరు ఉండరు కదా, మీరు ఆఫీసులో ఉంటారు కదా, నేను ఒక్కదాన్ని వచ్చేటప్పుడు కనపడి మళ్ళీ ఏమైనా అంటే అంటుంది. పిల్ల ఎలా భయపడుతుందో బాలేవ కన్యా విలలాప సీత, ఒక చిన్న పిల్ల తలుచుకు భయపడినట్టు రావణ తర్జితాచ, రావణుడు ఇలా వీలు పెట్టి చూపించి మాట్లాడి వెళ్ళాడే, 2 నెలల లోపల నువ్వు నా పాన్పు చేరకపోతే నిన్ను సంహరించి నా ఉదయ పలహారంలో స్వీకరిస్తానని ఆ మాట జ్ఞాపకానికి వచ్చి, నా జీవితంలో సుఖం అన్న మాటకి శాంతి అన్న మాటకి అవకాశం లేదా అని ఆవిడ మళ్ళీ దుఃఖము యొక్క ఉద్వేగమునకు లోనైంది. రకరకాలుగా మనసులో తర్జించుకుంటుంది, చర్చించుకుని ఆవిడ అంటుంది, నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రం విసర్జ్య మూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఈ శోకమునకు హేతు ఎక్కడుందో అటువైపుకి ఆవిడ మనస్సు మళ్ళింది. సహజం కదండి, ఒక ఉద్వేగం కలిగితే ఇది ఎందుకు కలిగింది అన్న పూర్వాపర విచారణ వైపుకి దాని మొదళ్ళని అన్వేషించడం జరుగుతుంది. ఆవిడ ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటోంది. నూనం సకాలో మృగరూపధారి మా మల్పభాగ్యాం లులుభేత దానీం అందావిడ. కాలము నన్ను మోసగించింది, నన్ను లోభపెట్టింది. ఏ రూపంలో లోభపెట్టిందంటే ఒక మృగం రూపంలో నన్ను వంచింది. ఎందుకంటే ఇందులో ఒక చమత్కారం ఉంది. ఆవిడ దోషాన్ని రావణుడి మీద పెట్టట్లేదు, దోషాన్ని మారీచుడి మీద పెట్టట్లేదు. కాలహ కలయతామహం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో, నేనే లెక్కలు కడుతున్నాను కాలస్వరూపంలో అంటాడు. అంటే వీడు గతంలో చేసిన పుణ్యమేమి లెక్క కట్టి ఒక సుఖాన్ని ఇస్తాడు, వీడు గతంలో చేసిన పాపమేమి లెక్క కట్టి దుఃఖాన్ని ఇస్తాడు. ఆయన సుఖాన్నిద్దామన్నా కాలంలోనే ఇస్తాడు, దుఃఖం ఇచ్చినా కాలంలోనే ఇస్తాడు. కాలంలో ఈశ్వరుడు దుఃఖాన్ని సుఖాన్ని ఇచ్చేటప్పుడు ఆపు చెయ్యగలిగిన శక్తి మీకు నాకు లేదు.
కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో. కాలము బహుబలవత్తరమైనటువంటి స్వరూపము. ఆ కాలంలో మనిషి ఇవాళ ఏడుస్తాడు, రేపు నవ్వుతాడు, ఎల్లుండి ఏడుస్తాడు, ఆవులెల్లుండి నవ్వుతాడు. నవ్వించి ఏడ్పించడానికే కాలం అనేటటువంటిది అలా నడుస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే చితక్కొట్టేసి మొహం మీద నీళ్లు తల్లి కాసిన మంచినీళ్ళు ఇచ్చినట్టు, మళ్ళీ వాడు దెబ్బలు తినడానికి సిద్ధపడడానికి వీలుగా కాస్త ఏదో పలహారం పెట్టి కొంచెం వాడు 1 గంట పడుకుని లేచిన తర్వాత మళ్ళీ కొట్టినట్టు. కాలం ఏం చేస్తుందంటే పాప ఫలితాన్ని ఇవ్వాలి, పుణ్య ఫలితాన్ని ఇవ్వాలి. కేవల పాప ఫలితాన్ని ఇచ్చినా తట్టుకోలేడు, కేవల పుణ్య ఫలితాన్ని ఇస్తే మీరు పట్టుకోలేరు. ఎందుకో తెలుసా అండి, కేవల పుణ్య ఫలితం ఇచ్చారనుకున్న మహాత్ములు ఉంటారు. నేను వాళ్ళ జోలికి కానీ వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడటం లేదు. చాలా ఐశ్వర్యం ఉంటుంది కానీ వాళ్ళు వంగినట్టు ఎవరు వంగలేరు. చాలా ఐశ్వర్యం ఉంటుంది, వాళ్ళు చేసినట్టు ఈశ్వర కార్యం ఎవరూ చెయ్యలేరు. అది భక్తి, అది వినయం, అది కేవలం ఈశ్వరానుగ్రహం. ఎక్కడ అహంకరించడానికి హేతువు ఉండి కూడా అహంకరించట్లేదో అక్కడ ఈశ్వరానుగ్రహం పరిపుష్టమై ఉన్నది అని గుర్తు. అందుకే దాన్ని నువ్వు పాడు చేయకూడదు అంటే నువ్వు పొగడకుండా ఉండు అని చెప్పింది శాస్త్రం. నిజంగా నువ్వు త్రికరణ శుద్ధిగా ఆయన వృద్ధిలోకి రావాలని కోరుకున్న వాడవైతే ఎన్నడూ పొగడద్దు. చాటున పొగుడు. నీ మనసులో ఈశ్వరుడి దగ్గర ప్రార్థన చేయి, ఆయన ఇంకా అలా వృద్ధిలోకి రావాలి ఈశ్వర. ఎక్కడ ప్రవాహం ఉంటుందో అక్కడికి నీరు వెడితే అందం ఉంటుంది. ప్రవహించని చోటికి నీరు వెళ్ళి ఉపయోగం ఏముంటుంది? ఎక్కడ ఈశ్వర కార్యమునందు విచ్చించడానికి సిద్ధంగా ఉంటాడో అక్కడ ఐశ్వర్యం కలగాలని మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పు కాదు. ఎందుకో తెలుసా అండి, అది లోకోపశాంతికి ఈశ్వర కార్యానికి పనికొస్తుంది. 5 పైసలు ఈశ్వరుడి గురించి సమాజం గురించి విచ్చించని వాడు నీకు నమస్కారం చేశాడని నీవు ఇంకా వాడికి ఐశ్వర్యం కలగాలని ఆశీర్వచనం చేయొచ్చా అంటే నీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. నీవు ఆశీర్వచనం చేసేటప్పుడు ఆయన వలన ప్రయోజనమేమి, ఆయన వినయమేమి, ఈ రెండూ పరిశీలించవలసి ఉంటుంది. దీన్ని బట్టి ఆశీర్వచనం చేయాలి తప్ప పొగడ్డం అన్నది ఎప్పుడూ చేయకూడదు. మీరు చాలా గొప్పవారండి, చాలా బాగా చేస్తున్నారండి, మీరు అదే పనిగా పొగిడారనుకోండి, ఆయనకి లేని అహంకారం మీరు తెచ్చిపెట్టినట్టు, ఆయన పతనాన్ని మీరు తీసుకొచ్చినట్టు అవుతుంది. ఎప్పుడూ పొగడకూడదు. పొగడడం చాట్న, ఆశీర్వచనం గుప్తం, ప్రార్థన గుప్తం, లోపల కోరుకో అంతే. ఈశ్వర ఆయనకి అభ్యున్నతిని కృపచేయి అని త్రికరణ శుద్ధిగా ఈశ్వరుణ్ణడు. అది పెద్దలు నడవవలసినటువంటి మార్గము అని మనకి విజ్ఞులైనటువంటి వారు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆవిడంటోంది కాల రూపంలో వచ్చింది, నాకు కాలమే మృగం రూపంలో వచ్చింది, వచ్చి నన్ను లోభ పెట్టింది. లేకపోతే ఇన్నాళ్ళు రాముడుంటే చాలు నాకు ఇంకేం అక్కర్లేదని ఐశ్వర్యమే వదిలేసిన దాన్ని, అంతఃపురమే వదిలేసిన దాన్ని, పరిజనాన్ని వదిలేసిన దాన్ని, బంధుజనాన్ని వదిలేసిన దాన్ని, అత్తమామలను వదిలేసిన దాన్ని, లక్ష్మణస్వామి వద్దు వదినా నా మాట విను అని మారీచుడు అని స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్న అరణ్యవాసం అయిపోయిన తర్వాత అంతఃపురానికి వెళ్ళినప్పుడు చూడ్డానికి బాగుంటుంది ఆ మృగం, మీరు ప్రాణాలతోనైనా తెండి చంపైనా తెండి అని ఎందుకు పంపించినట్టు అంటే కాలము నన్ను లోభ పెట్టింది ఈ కష్టాన్ని అనుభవింపచేయడానికి. కారణం మా మల్పభాగ్యం, నేను పూర్తి స్థాయిలో సుఖాన్ని పొందడానికి యోగ్యతను కలిగిన దానను కాను. ఇది ఒక సాధకుడైనటువంటి వాడు కష్టంలో ఉన్నప్పుడు తనని తాను చక్కగా సమాధానపరుచుకునేటటువంటి ఒక గొప్ప స్థితి. అంటే ఇతరుల మీదకి నెపం నెట్టకుండా తనని తాను విచారణ చేసుకునేటటువంటి ఒక అత్యద్భుతమైన ప్రక్రియ. కాబట్టి నూనం సకాలో మృగరూపధారి మా మల్పభాగ్యాం లులుభేతదానీం యత్రార్యపుత్ర విసర్జ్య మూఢ. యత్రార్యపుత్ర, ఒక మృగం కోసం నేను రాముణ్ణి వదిలేశాను. వదిలేయడం ఎలా వదిలేశాను? రాముణ్ణి వదిలేయలేదు, రామానుజం లక్ష్మణ పూర్వజంచ, వదలడంలో ఒక తప్పు మార్గంలో వదిలేను అన్నాడు. రాముణ్ణి ఆవిడెప్పుడు వదిలేసింది? రాముణ్ణి ఆవిడెప్పుడు వదిలేదు. మృగం కోసం పెంకి పట్టు పట్టడం తప్పయింది, కానీ రాముడు తాను శారీరకంగా అక్కడ లేకపోయినా రక్షణ మాత్రం ఉంచాడు. ఏ రూపంలో? లక్ష్మణస్వామి రూపంలో. తను రాముణ్ణి వదిలిపెట్టుకోవడం ఎవరిని వదిలిపెట్టి చేసింది? లక్ష్మణుణ్ణి పంపించి చేసింది.
అప్పటికా పరిస్థితిలో సీతమ్మది తప్పు లేదని మీరన్నా లక్ష్మణస్వామి వెళ్ళిపోయేటట్టు మాట్లాడిన మాటలో వ్యగ్రత పాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయేమో, అది కట్టి కుడుపుతుండొచ్చు. కాబట్టి రామానుజం లక్ష్మణుణ్ణి వదిలేనే, అది రాముని వెనకనున్నవాడిని వదిలిపెడితే లక్ష్మణ పూర్వజంచ, లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయ్యారు. ఎంత గొప్ప శ్లోకం అండి నిజంగా. యత్రార్యపుత్ర విసర్జ మూఢురాలనై, నేను ఆర్యపుత్రుణ్ణి రాముణ్ణి వదిలిపెట్టాను. రాముణ్ణి నేను ఎన్నడూ వదలలేదు, కానీ రామానుగ్రహాన్ని లక్ష్మణస్వామి రూపంలో ఉంచినప్పుడు అది వదిలేయడమే రాముణ్ణి వదిలేయడం. ఈశ్వరానుగ్రహం మీకు ఎలా కలుగుతుందో తెలుసా అండి? ఈశ్వరానుగ్రహం ఈశ్వరుని యొక్క భక్తుల రూపంలో, ఈశ్వర ప్రసాద రూపంలో, ఈశ్వర నిర్మాల్య రూపంలో మీ దగ్గరికి వస్తుంది. మీకేదో అభ్యున్నతి ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి సర్వేశ్వరుడు, మీకు ఏదో ఒక గొప్ప ఫలితాన్ని ఇవ్వాలండి, అదేం సామాన్యమైంది కాదు. ఏదో చాలా పెద్ద ఫలితం ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఏం చేయాలి? తనని నమ్ముకున్న వాడికి మీతో ఇంత అన్నం పెట్టించాడు. ఇప్పుడు ఆయన తిన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు చేసే కొన్ని కోట్ల యజ్ఞయాగాదుల కన్నా దాన్ని ఈశ్వరుడు ఎక్కువ చూస్తాడు. నన్ను నమ్ముకున్నవాడు పట్టాడు అన్నం తిన్నాడు ఈయన దగ్గరని, అది వేసుకుంటాడు ఖాతాలో. ఈశ్వర నిర్మాల్యం మీకు వస్తుంది. ఏదో ఒక గొప్ప ఈశ్వరుడి మెడలో అలంకారం చేయబడిన ఒక హారాన్ని మీకు ఇస్తారు. మీరు తీసుకెళ్ళి వెంటనే మీ కారుకి వేశారనుకోండి, ఉపద్రవం వస్తుంది. దుర్వాసో మహర్షి ఇచ్చిన మాల తీసుకెళ్లి ఇంద్రుడు ఐరావతం మీద వేస్తే కదా ఉపద్రవం తెచ్చుకున్నాడు. మీరు దాన్ని వాసన చూసి కళ్ళకద్దుకొని స్వీకరించి పక్కన పెట్టుకోవడమో, ఇంటికి తీసుకెళ్లడమో, లేకపోతే నీటిలో విడిచిపెట్టేయడమో ఏదో చేయవలసి ఉంటుంది. అంతేకాని మీరు దాన్ని తీసుకెళ్లి హేయమైన ప్రయోజనానికి వాడుకుంటే ఈశ్వరానుగ్రహం కలగడం ఒకెత్తు, దాన్ని మీరు నిలబెట్టుకోవడం ఒకెత్తు. ఇది మీరు జాగ్రత్తగా చూడాలి. కలుగుతుంది, కానీ ఒక్కొక్కరు ఏం చేస్తారో తెలుసా అండి? తెలుసుకోలేరు నాకు కలిగిందని విడిచిపెట్టేసుకుంటారు. అది విడిచిపెట్టుకుంటే ఏమవుతుందంటే రాదు, అది అలా నిలబడడం కుదరదు, మళ్ళీ జారిపోతుంది. చాలామంది విషయాల్లో జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ ఒక్క కోణంలో ఉపన్యాసాన్ని తిప్పడం చాలా సమయాన్ని తీసేసుకుంటుంది, కానీ మీరు దాన్ని గమనించవలసి ఉంటుంది. మీకు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు ఎన్నడూ మీ దగ్గరికి ఈశ్వరుడిగా రాడు. రామచంద్రమూర్తి రావాలంటే మీ దగ్గరికి ఏం కోదండం పట్టుకుని వస్తాడు అనుకుంటున్నారా? అలా ఏం రాడు. రాముడు రావాలి అనుకుంటే మీరు బాగా పరాకు పడడానికి అవకాశం ఉన్నప్పుడే వస్తాడు. వచ్చి అప్పుడు అడుగుతాడు ఏదో, మీరు అప్పుడే విసుక్కుంటారు, ఆయన నవ్వేసి వెళ్ళిపోతాడు. మీరప్పుడు కానీ గ్రహించుకుని పెట్టగలిగారు అనుకోండి, మీరు పెట్టిన దానికి అక్షయ ఫలితాలు ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎప్పుడు వచ్చినా అలాగే వస్తాడు. అందుకే ఈశ్వరానుగ్రహము ఎవరి యందు ఉన్నదో ఒక ఈశ్వర ప్రసాదమైన పువ్వు అలా వెళ్ళిపోతుంటే మీకు ఒక పువ్వు కనపడింది అనుకోండి, ఈశ్వర పాదముల మీద ఉండవలసిన పువ్వు ఓ తల్లి తలలో పెట్టుకుంది. అది ఆమె చూసుకోలేదు, ఆవిడేం కావాలని కింద పడేదిగా పువ్వు కింద పడిపోయింది. ఇప్పుడు మీరు ఆవిడ తలలోంచి పడిపోయిందని మీరు వదిలిపెట్టేయకూడదు, మీరు దాన్ని తీసి కళ్ళకత్తుకుని పక్కన పెట్టేయాలంటే. మీ ముందు సీతమ్మ నడుస్తోంది, సీతమ్మ తలలోంచి పువ్వు జారి పడింది, మీరేం చేస్తారు? ఎవరినైనా తొక్కనిస్తారా? అమ్మో మా అమ్మ మా తలలోంచి పడిందని కళ్ళకద్దుకుని ఓ పక్కన పెట్టరు. అంతే మీ భావన. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. మీరు దాన్ని పొందడం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి ఒక్కొక్క పని వలన ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. దాన్ని మీరు అన్వయం చేసుకోవడంలో ఉంటుంది. అందుకని కదండి సుందరకాండ అయింది. లేకపోతే ఈశ్వర ప్రసాదం అండి నువ్వు పువ్వు ఇచ్చారనుకోండి, ఎక్కడ ధరించాలి మీరు దాన్ని? తల మీద పెట్టుకోవాలి. అంతేగాని ముందే తీసుకెళ్ళి చెవులో పెట్టుకోకూడదు. చెవులో పెట్టుకోమని ఎక్కడా లేదు, ఏ మంత్రంలోనూ లేదు. చెవులో ఎందుకు పెట్టుకుంటాడంటే తల మించి కింద పడిపోతుంది కాబట్టి. కానీ ముందు ఎక్కడ పెట్టుకోవాలి? కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవాలి. ఒకసారి పెట్టుకుని అప్పుడు తలకి జుత్తే లేదు, అది కింద పడిపోతుంది, అనవసరంగా ఎక్కడన్నా తొక్కుతారేమో అనుకుంటే నువ్వు ఇంకా ఉంచుకుందాం అనుకుంటే చెవిలో పెట్టుకోవాలి. చెవిలో కూడా స్థిరత్వం ఉండదు, కళ్ళజోడు ఉన్నవాడికి అసలు ఉండదు. వాడు ఇలా అంటాడు, అది ఊడిపడిపోతుంది. కాబట్టి మళ్ళీ ఒక భద్రమైన స్థానం నీకు కనపడగానే తీసి ఎవరు తొక్కరన్న చోట ఉంచేసేయాలి. ప్రసాదం శిరసా గృహ్ణామి, నేను ఈశ్వర ప్రసాదమును శిరస్సునందు ధరించుచున్నాను, అంతేకాని చెవిలో పెట్టుకుంటున్నానని మంత్రాలు లేవు. కాబట్టి మీరు దాన్ని
ఎలా శాస్త్రం చెప్పిందో దాన్ని మీరు అలా పొందడంలో ఉంటుంది శ్రద్ధ. సాశ్రద్ధ కదితా సిద్భి యయా వస్తూపలభ్యతే. దాని వలన మీకు ప్రసాదం అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈశ్వర ప్రసాదం ఇస్తున్నారండి అన్నారు అనుకోండి, మీరు తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి. ప్రసాదమే అనుగ్రహం. ప్రసాదాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారనుకోండి, అనుగ్రహాన్ని విడిచిపెట్టేసినట్టే. కాబట్టి సీతమ్మ అంటోంది, నేను రాముణ్ణి వదిలిపెట్టలేదు, కానీ రాముడు ఎందుకు జారిపోయాడు? రాముడు తన అనుగ్రహాన్ని ఏ రూపంలో ఉంచాడో దాన్ని నేను వదిలిపెట్టేశాను. అది నన్ను ఒక పట్టాన వదిలేది కాదు, తనంత తాను వెళ్ళిపోవడం తప్ప నిలబడడానికి వీలు లేనటువంటి పరిస్థితిని కల్పించాను. నేను ఆనాడు మాట్లాడిన మాటలలో కించిత్ వ్యగ్రతా దోషం ఎక్కువే ఉందేమో, అంత మాట్లాడకుండా ఉండవలసిందేమో. ఇప్పుడు ఆవిడ పరివేదన చెందుతోంది. ఆ తల్లి చాలా మంచి స్థితి. నేనైతే వ్యక్తిగతంగా సీతమ్మ తల్లి ఆనాడు ఉన్న పరిస్థితులలో ఆవిడ మాట్లాడడాన్ని నేను ఎంత మాత్రమూ తప్పుపట్టాను. నేను అరణ్యకాండ చెప్తున్నప్పుడే సమర్థించాను. నేను వ్యక్తిగతంగా అది దోషమోనో ఒక్కనాటికి అంగీకరించాను. కానీ ఒక వ్యక్తి తాను మాట్లాడిన మాట వల్ల అవతల వాళ్ళు ఖేదపడ్డారేమో అని ఆలోచన చేయడాన్ని మాత్రం తప్పుపట్టడానికి వీల్లేదు. అది సౌశీల్యం, చాలా గొప్ప లక్షణం, అది చాలా మంచి పరిస్థితి కదండి. అరే నేను అన్నానని వాళ్ళు బాధపడ్డారేమో అని ఆలోచించగలగడం ఒక ప్రజ్ఞా విశేషం, ఇతరుల గురించి ఆలోచించగలిగినటువంటి నేర్పరితనం. కాబట్టి తల్లి అంటోంది, నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రం విసర్జ్య మూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. హారామ సత్యవ్రత దీర్ఘబాహో హా పూర్ణచంద్ర ప్రతిమానవక్త్ర హా జీవలోకస్య హిత ప్రియశ్చ వధ్యాం నమాం వీత్సి రాక్షసానాం. ఓ రామ, మీరు సత్యవ్రత, సత్యము వ్రతముగా కలిగినవాడా, దీర్ఘబాహో చాలా పొడుగైన చేతులున్నవాడా, అంటే రక్షించగలిగిన సమర్థత కలిగినవాడా, హా పూర్ణచంద్ర ప్రతిమానవక్త్ర, పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి ముఖము కలిగి అవతల వారిని ప్రసన్నముగా ఉంచగలిగినటువంటి దర్శనము కలిగినటువంటి వాడా, జీవలోకమునకంతటికీ కూడా హితమును ప్రియమును చెయ్యగలిగినటువంటి వాడా, నన్ను రాక్షసులు వధించబోతున్నారు, నీకు ఈ విషయం తెలియదు కదా. నీ యందు అత్యంత ప్రీతి కలిగిన దానిని, నీకు అత్యంత ప్రీతి కలిగిన దానిని రాక్షసులు వధిస్తున్నారు. నీ యందు రక్షించగలిగిన సమర్థత ఉంది, కానీ నాకు రక్షణ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? నేను ఇక్కడ ఉండిపోయానని నీకు తెలియదు కదా. ఎంత అంటే ఆవిడ నింద దగ్గరికి వెళ్ళలేదు. కానీ మీరొక్కటి గమనించాలి, ఇది ఎలా ఉంటుందంటే వ్యగ్రత భగవంతుడి వైపుకు వెళ్ళడం కూడా అభ్యున్నతి హేతువే, అన్ని వేళలా కూడా కాదు. ఉపాసన తీవ్రత యందు సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి భగవంతుణ్ణే నిలదీయడం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకనంటే మీరు చూడండి, ఎక్కడ ప్రీతి ఎక్కువ ఉందో అక్కడే ఈ నిలదీయడం అన్న లక్షణం ఉంటుంది. అనుమానం కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? అనుమానము అంటే నా ఉద్దేశంలో పిచ్చి పిచ్చి అనుమానాలని కాదు, నేను అటువంటి వాటి గురించి నేను మాట్లాడటలేదు. శంక అంటే క్షేమ సంబంధమైన శంక ఎక్కడ ఉంటుందంటే, ప్రీతి ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ శంక ఉంటుంది. పిల్లల యందు ప్రీతి ఎక్కువ ఉంటే పిల్లలు రావడం కొంచెం ఆలస్యం అయితే బెంగ ఉంటుంది మనసులో. తల్లి విషయంలో ఇది మరింత బాగా తెలుస్తూ ఉంటుంది. అమ్మ 8 అయితే ఆయన ఏదో టీవీ చూస్తూ కూర్చుంటాడు, పర్వాలేదు. ఆవిడ మాత్రం 8 అయింది ఇంకా పిల్లాడు రాలేదు, 8 అయింది ఇంకా పిల్లాడు రాలేదని తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాశీభూతమైన ప్రేమ తల్లి కనుక ఇంకొక అరగంట దాటితే వీడికి ఏం అవలేదు కదా అంటుంది. అంటే శంక ఎందుకు వస్తుంది అంటే ప్రేమ వలన వస్తుంది. కాబట్టి ఇది క్రమక్రమంగా పెరుగుతుంది ఈ భావన. నన్ను రాముడు రక్షించలేదు అన్నది ఆవిడ యందు ఈ వ్యగ్రత ఎటువైపుకి వెళ్ళిపోతుందంటే క్రమంగాను నేను చేసిన ఉపాసన వ్యర్థమైపోయింది అన్న స్థితి వైపుకి వెళ్ళిపోతుంది. ఏ భక్తుడి హృదయంలోంచి వెళ్ళినా అలాగే వెడుతుంది. ఒక భార్య భర్త నుంచి రక్షణ కోరుకున్నది, ధర్మమునకు కట్టుబడినది, తన భర్త చేతనే తాను రక్షింపబడాలనుకున్నది, ఒకనాడు ఏం చేస్తుంది? ఆయన్నే దెబ్బలాడుతుంది. అప్పుడు మీరు దెబ్బలాడడంలో ఉన్న ప్రీతిని గమనించాలి. ఇది భర్తృత్వంలో ఉన్న గొప్పతనం. అందుకని పెద్ద ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు.
ఎన్నడూ భార్య ఇలా చేతులు కట్టుకుని నించుంటే అసలు అది దాంపత్యం కాదు, ఒక్కనాటికి దాంపత్యం కాదు, అందులో ఏదో తేడా దాంపత్యం అని గుర్తు. భార్య ఎప్పుడో అప్పుడు భర్తని నిలదీయాలి, ఆయన్ని దెబ్బలాడాలి. అంటే ఏమంటే మీరు ఏమిటి బోధ చేస్తున్నారు మాకు అనుకోకండి, నా ఉద్దేశం ఇప్పుడు ఏదో వ్రతం కింద పెట్టుకుని ఇవాళ రాత్రే ప్రారంభం చేయమని కాదు. ఇప్పుడు ఏదో మనసు ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పడి ఆ బాధ కలిగినప్పుడు భర్తని ఏ సుఖపడ్డాను మీ వల్ల, ఏం సుఖపెట్టారు, ఎప్పుడు ఇంతే అందనుకోండి, మీరు దాన్ని ఇంగ్లీష్లో ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు. దాన్ని యథాతథంగా అలా తీసుకుని వెంటనే అంటే నిన్ను నేను ఏనాడు సుఖపెట్టలేదనమాట, నా వల్ల నువ్వు ఏ సుఖమో పొందలేదనమాట, అయితే పుట్టింటికి వెళ్ళిపో అనకూడదు. ఎంత ప్రేమ నా మీద ఉండబట్టి నా వలననే సుఖపడాలన్న కోరిక ఉన్నది కాబట్టి ఇంత సుఖం నా వల్ల తక్కువైతే నన్ను ఏనాడు సుఖపెట్టారంట. చూసావా ఎంత ఇది, ఇంకోళ్ళ వల్ల పొందలేదా, ఏం వాళ్ళ అన్నదమ్ములు బోల్డ్ పెడతారు ఆవిడికి, వాళ్ళ నాన్నగారు బోల్డ్ పెట్టగలరు, ఆవిడకి అక్కర్లేదు, ఆవిడ పుచ్చుకోదు. 10,000 రూపాయల చీర తండ్రి గారు కొనివ్వనివ్వండి, సంతోషం లేదు. భర్త 500 రూపాయల చీర కొనివ్వనండి, పరమ సంతోషం. భర్త చక్కగా ఉందో నీకు ఈ చీర అన్నాడు అనుకోండి, గజారోహణం. తండ్రి గారు అన్నదమ్ములు అందరూను చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా, నీ మొహం ఏదో ఉందిలే అన్నాడు అనుకోండి, ఆయన ఆవిడకి ఏం ప్రీతి ఉండదు. ఇంతమందికి నచ్చింది మీ కళ్ళకి మాత్రం నచ్చదంటారు. అది భర్త భార్య యొక్క ప్రీతిని అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి దెబ్బలాడేటప్పుడు, అంతేగాని దెబ్బలాడిందని చూడకూడదు. అది భర్తృత్వం అంటే. ఆ సమర్థత, ఆ విశాల హృదయం, ఆ అవగాహన ఉన్న చోట్ల అదొక మధురిమ. అందుకే ఆ దెబ్బలాట్లో కూడా నువ్వు మధ్యలోకి వెళ్ళొద్దన్నారు. భార్యాభర్తల మధ్య దెబ్బలాట కూడా చివరికి మధుర స్మృతి అవుతుందా, నీకెందుకు? అసలు ఎప్పుడూ వేలు పెట్టక వాళ్ళిద్దరి మధ్యలో, నువ్వు ఒక్కటే కోరు, వాళ్ళిద్దరు అలా ఉండాలి కలిసి, అంతే, ఇంకొకటి లేదు దాంపత్యంలో. కాబట్టి ఎంత గొప్పగా ఆవిడ మాట్లాడుతుందంటే, ఇప్పుడు వ్యగ్రత భర్త ఎందు పొందకపోతే ఎవరి ఎందు పొందుతుందండి? మరి అలా పొందకపోతే అసలు మధురిమ అన్న మాటకి దాంపత్యం అన్న మాటకి అర్థం ఏమిటి? మీ ఆవిడ మిమ్మల్ని దెబ్బలాడచ్చు, సీతమ్మ రాముడిని ఏమనకూడదు, ఏమిటి మీకు ఆ సంకుచితత్వం? వాళ్ళు నరుడి కథ, వాళ్ళు కూడా ఆదర్శ దాంపత్యం అంటే నేనంటాను, ఆవిడ భర్తను అనాలంటాను. ఏం మీకేమైనా అనుమానమా? నాకైతే లేదు. అలా అంటేనే నేను ఆదర్శ దాంపత్యం అంటాను. ఆదర్శ దాంపత్యం అన్న మాట అలా ఉన్నప్పుడే బాగా పొసగుతుంది, లేకపోతే దానికి ఏమీ అందం ఉండదు. ఇంకా మీరు ఎప్పుడూ యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ కింద ఉంటే ఆయన సంతోషిస్తే ఆ ప్రేమకు అర్థం ఏంటండి? నేను ఏదో మంచిగా ఉండి నేను చేసి పెట్టినన్నాళ్ళు, నేను జీతం తీసుకొచ్చినన్నాళ్ళు, నాకు గౌరవం ఉన్నన్నాళ్ళు నన్ను మా ఆయనని పొగిడేసి నేను ఎప్పుడో ఒకసారి నీ మోహన్ నీకేం తెలుసు, నీ చెప్పినట్టు చెయ్యి అన్నాను అనుకోండి, ఇంకక్కడి నుంచి వెంటనే నన్ను అంత మాట అనేశారు, నీ మోహం అనేశారు అని చెప్పేసి నా మీద విరుచుకు పడిపోయింది అనుకోండి మా ఆవిడ. అంటే నేను ముద్దుగా నా తల్లి నా బుజ్జి అన్నన్నాళ్ళు భార్య, ఏదైనా ఒక్క మాట అంటే భర్తని కాను, ఎందుకన్నారు, పెట్టిన ఆయనే తిట్టిన ఆయనే, కాబట్టి ఏమిటి దానికి పెద్ద విశేషం ఏమిటి అందనుకోండి, అది ప్రేమకు అర్థం కదండి. అంతేగాని ఎప్పుడూ ఆనుకూల్యత అంటే ఆయన చెప్పినట్టు ఈవిడ నడుచుకోవడం మంచిది, అది కూడా పాతివ్రత్యమే, నేను కాదంటలేదు. కానీ అలా సీతం ఉంటేనే పాతివ్రత్యం అని మీరు సిద్ధాంతాలు చేయకండి, తప్పది. మీ అవగాహన ఎందు దోషం ఉందని గుర్తు, అది ఎప్పుడూ దోషం కాదు. స్వేచ్ఛ ఉంటుంది భగవంతుని యందు భక్తునకి, భర్త యందు భార్యకి, ఈ ఇద్దరికి ఎప్పుడు ఉంటుంది. ఈ హద్దు దాటకూడదు ఎవరి విషయంలోనో తెలుసా అండి? ఒక్క గురువు గారి విషయంలో మాత్రం శిష్యుడు దాటకూడదు. మా ఇద్దరి ప్రేమ చాలా గొప్పదని చెప్పుకోవడానికి, మా గౌరవం చాలా గొప్పదని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు గురువుగారిని అంటుంటానండి, అలా అస్సలు అనకూడదు. అనకూడదు ఎవరిని అంటే కలలో కూడా నింద చెయ్యకూడని వ్యక్తి ఒక్క గురువే. ఒక్క గురువు విషయంలోనే ఆ హద్దు తప్ప భార్యాభర్తల మధ్య ఆపాటి మాట ఉండడం అనేటటువంటిది సహజంగా ఉంటుంది. భగవంతునికి భక్తునికి మధ్య ఎప్పుడూ ఉంటుంది. ఎవడబ్బా సొమ్మ అని కులుకూచూ తిరిగేవు రామచంద్ర అని రామదాస్ గారు అనలా. అది మీరు వెంటనే అదొక మహాదోషము అని సిద్ధాంతం చేయకూడదు దాన్ని. కాబట్టి ఆవిడంటోంది ఇప్పుడు, అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మానుషాణం.
దీనికి రాముడు పట్టించుకుంటే అసలు ఎప్పుడూ రాకూడదు ఈ మాటకి. స్వీకరించగలిగిన హృదయం గొప్పదైతే భార్య ఆర్తి అర్థమవుతుంది. కాబట్టే సుందరకాండ బహుభంగిమల సుందరకాండ దాంపత్యం ఎలా ఉండాలో నేర్పుతుంది. ఎందుకు నేర్పుతుందో తెలుసా అండి? ఒక కుటుంబంలో అసలు భార్యకి భర్తకి మధ్య సరి అయిన అవగాహన ఉంటే అదే ఐశ్వర్య హేతువు. ఆ ఇల్లు వృద్ధిలోకి ఎందుకు వస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య అంత చక్కటి అనుబంధం ఉంటే, వాళ్ళిద్దరి మధ్య అంత చక్కటి ప్రేమ ఉంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మనశ్శాంతిగా ఉంటారు, బంధుగణం మనశ్శాంతిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆవిడ నవ్వుతూ ఆయన నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, అంతకన్నా ఐశ్వర్యం ఏమిటండి ఇంటికి? దంపతులంటే అలా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంటోంది, అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే. నేను భూశయనం చేశాను ఇన్నాళ్ళ నుంచి. నేను నా ధర్మం ఏదో అదే పాటించాను. ఎందుకని ఆమె అయోనిజ, ఇలా పాటించాలనేం లేదు. కానీ నేను నరకాంత యొక్క ధర్మానికి నన్ను నేను కట్టుకున్నాను, పతివ్రతా ధర్మానికి కట్టుబడ్డాను. కట్టుబడి నీవే వచ్చి రక్షిస్తావని నేను ఒక పతివ్రతగా ఇన్నాళ్ళు ఇంత కష్టపడి రామా 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 అని ధ్యానం చేస్తూ ఉన్నాను. పతివ్రతాత్వం విఫలం మమేదం. నా పాతివ్రత్యం విఫలమైపోయింది. కారణమేమి? నువ్వు రాలేదు, నన్ను రక్షించలేదు. కృతం కృతఘ్నేష్వివ మానుషాణం. కృతఘ్నుడైన మనుష్యుడికి ఉపకారం చేస్తే ఎలా ఉంటుందో నీలాంటి భర్త పట్ల నా పాతివ్రత్యం అలాగే ఫలించిందండి. అధిక్షేపణ అని మీరు అనుకోకండి, ఆవిడ పరిస్థితిని మీరు ఆలోచించండి. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటారు మీరు. ఆఫీసులో కూడా ఒక తప్పు చేశారనుకోండి, అది తప్పు అని తెలుసున్నా కూడా వెంటనే ఉద్యోగం తీసేయడమో లేకపోతే ఇంక్రిమెంట్ కట్ చేసేయడమో ఏం చేయరు. నువ్వు ఫలానా ఫలానా తప్పు చేశావు, hence you are directed to explain the reasons as to why disciplinary action deemed fit should not be initiated against you. Your explanation should reach the undersigned within 3 days of the receipt of this memo, failing which it will be construed that you have nothing to offer and action deemed fit will be initiated అని రాస్తాడు ఛార్జ్ షీట్లో. నువ్వు 3 రోజుల లోపల ఈ తప్పు ఎందుకు చేశావో చెప్పు. నువ్వు ఆ పరిస్థితులను చెప్పలేకపోతే చెప్పడానికి నీ దగ్గర ఏమీ లేదని భావించి నేను తగిన క్రమశిక్షణా చర్య తీసుకుంటానంటాడు తప్ప వెంటనే ఏమీ చర్య తీసుకోరు. ఇప్పుడు మీరు ఏదో చెప్పారనుకోండి, చెప్పి ఏదో పై పరిస్థితుల్లో నేను తప్పు చేశాను కాబట్టి అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఏ లీనియంట్ వ్యూ మే ప్లీజ్ బీ టేకెన్ అండ్ ది మెమో డ్రాప్డ్. హవెవర్ ఐ అష్యూర్ యూ సార్ దట్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బి మోర్ కేర్ఫుల్ అని మీరు ఒక సంతకం పెట్టి ఇచ్చారనుకోండి, పై పరిస్థితుల్లో నేనేదో తప్పు చేశాను కానీ ఇక ముందు చేయను కాబట్టి మీరు ఈసారికి దాన్ని తేలికగా తీసుకుని క్షమించవలసింది. అప్పుడు ఆయన కూడా ఏం రాస్తాడంటే, నువ్వు తప్పే చేశావు, హవెవర్ ఏ లీనియంట్ వ్యూ ఈజ్ టేకెన్ అండ్ ది మెమో డ్రాప్డ్, స్టిల్ యు ఆర్ కాషన్ టు బి మోర్ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ అని సంతకం పెట్టి ఇస్తాడు కదా. అంతేగాని ఇంక్రిమెంట్ ఏం కట్ చేసేయడు. అధికారి తలుచుకుంటే లీనియంట్గా తీసుకోవడం అన్నది ఉంది కదా. మీ అందరూ మీలో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మీకు తెలీదా ఏమి ఈ పరిస్థితి? కాబట్టి ఏ పరిస్థితులలో అన్నదానికి చాలా ప్రాధాన్యత ఉంది. సీతమ్మ తల్లి అలా అనేసిందని వెంటనే మీరు అన్నన్నా అనేయకూడదు. ఎంత కష్టంలో ఆవిడుంది ఇవాళ, ఇంత కష్టంలో చెప్తోంది. వీళ్ళు మారారని నమ్మకం లేదు, రావణుడు మారలేదు. ఏమిటి నా పరిస్థితి? నువ్వు రక్షిస్తావని 10 నెలలు ఎదురు చూశాను, నా ఎదురుచూపు ఫలించలేదు. కాబట్టి కృతం కృతఘ్నేష్వ మానుషాణం. కృతఘ్నుడికి ఉపకారం చేస్తే తిరిగి ఎలా ఉపకారం చెయ్యడో అలా నీ యందు నేను పాటించిన పాతివ్రత్యము విఫలమైనది. కాబట్టి ఇప్పుడు ఇంక నేను పాతివ్రత్యంతో ఇంకా ఎదురు చూడడంలో అర్థమే ఉంది. కాబట్టి మోగోహి ధర్మశ్చరితో మయాయం తథైక పత్నీత్వమిద ఇదం నిరర్థం యత్వాం న పశ్యామి కృషా వివర్ణ హీనాత్వయా సంగమనే నిరాశ. నీ దర్శన భాగ్యం కరువైపోయింది, తిరిగి నిన్ను కలుసుకుంటాను అనేటటువంటి ఆశ నశించిపోయింది. కాబట్టి ఇక నాకు నిన్ను కలవకుండా ఉండగలిగినటువంటి శక్తి లేదు. భక్తి యొక్క పరాకాష్ఠ ఎక్కడో తెలుసా అండి? 2 కోణాలు ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. గబుక్కుని దోషం కింద తీసేసుకోవద్దు. ఒకటి, నీవింత కృతజ్ఞుడవు కనుక నువ్వు నన్ను పట్టించుకోలేదు కాబట్టి నీకో పాఠం చెప్పాలి. నేను రావణుడు కోరుకున్నట్టు ప్రవర్తిస్తాను, ఒక లక్షణం. అప్పుడు ఆ భక్తికి అర్థం లేదు. అంటే నువ్వు రక్షించలేదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను, అప్పుడు అది భక్తి ఎలా అవుతుంది? రెండోది ఏమిటి? నువ్వు నన్ను వచ్చి రక్షించలేదు కనుక
నిన్ను చూడకుండా నేను ఉండలేను కనుక నేను ఈ శరీరంలో ఉండి నిన్ను చూడకుండా ఈ మాంసనేత్రాలు ఈ మనసు తట్టుకోలేవు కనుక ఇంత బాధపడే కన్నా ఈ బాధలకి చరమాంకంగా నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టాను.